ఎల్ఆర్ఎస్ యూఎల్సీ నీ లేఅవుట్ అప్రూవల్ ఉందా లేదా చూడాలి. అవన్నీ చూడకుండా యూఎల్సీ ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసిన అధికారుల పైన కేసులు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఆ లేఅవుట్ అప్రూవల్ కానప్పుడు ఏ విధంగా ఎల్ఆర్ఎస్ కట్టించుకుంటారు, ఏ విధంగా బిల్డింగ్ పర్మిషన్లు ఇస్తారు? అసలు ఇది ఇక్కడ సున్నం చెరువు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? సున్నా సార్ 30 ఎకరాలు 35 ఎకరాలు. ఇప్పుడు బ్యాక్ వాటర్ ఉన్నటువంటి ఎంతవరకు ఉందో ఆ విల్లాస్ ఇంద్రకరణ్ రెడ్డి వాళ్ళు కట్టినటువంటి విల్లాస్ కూడా తీయాలి ఇటుకెళ్ళి. ఇక మామూలు వీళ్ళని తీస్తే కాదు కదా, ఇంకా చాలా మంది ఉన్నాయి అవన్నీ తీయాలి, బిల్డింగ్లను తీవాలి. ఒక్కరు తీసేస్తే పోదు కదా. ఇంద్రకరణ్ రెడ్డి వాళ్ళంతా ఈ విల్లాస్ కట్టినరు, అందరికో న్యాయం వేరే వాళ్ళకో న్యాయం కాదు కదా. ఇప్పుడు చెర్ల కట్టినట్టు ఇల్లు ఎవరైనా సరే చట్టపరంగా గరీబులు 60 గదాలు 100 గదాలు ఉన్న వాళ్ళకు మళ్ళీ ఏ విధంగా 20 పడుతున్నారు. వీళ్ళ విల్లాసులు కట్టి తర్వాత వచ్చి అపార్ట్మెంట్ కట్టి అమ్ముకున్న వాళ్ళకు ఒక న్యాయము, గరీబులకు ఒక న్యాయమా? అందుకని ఈ పర్మిషన్ లేదు కాబట్టి